ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. మేము ఒక హిందూ ఫ్యామిలీ. మా ఇంటి పేరు కొండవీటి అన్న వెంటనే మీకు తెలిసిపోయి ఉంటుంది. నేను వేదిక మీద ఎప్పుడు నా కాస్ట్ పేరు చెప్పను, నా వయసు కూడా చెప్పను, పబ్లిక్లో నాకు అలవాట్లేదు. అట్లా ఒక హిందూ ఫ్యామిలీ. మేము హిందూస్లోంచి యేసుక్రీస్తు నమ్ముకున్నాం. ఎప్పుడు నేను గుండు కొట్టించుకోవడానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు తలకాయ నిండా జుట్టు ఉంటుంది, అప్పుడు ఎప్పుడు జుట్టు ఉండేది కదా మాకు. సంవత్సరానికి 3 సార్లు గుండు కొట్టించుకోవడానికి వెళ్ళేవాడు అక్కడికి. అట్లా పూజ చేస్తున్నప్పుడు సడన్గా మా అమ్మగారికి పెద్ద జబ్బు చేసింది. చచ్చిపోయింది అనుకుంటున్నారు. ఆమె చచ్చిపోయిద్దండి, తీసుకెళ్ళండి ఇవని అని హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేస్తే ఇంకా రేపు ఎల్లుండి చచ్చిపోయిద్ది, ఈమె తీసుకెళ్ళొచ్చు మీరేక అనుకుంటుంటే ఆమె వచ్చి చెప్పింది మా నాన్నకి. మా నాన్న పేరు కొండవీటి వెంకటేశ్వర్లు. ఆమె చెప్పింది మా నాన్నగారికి, వెంకటేశ్వర్లు ఒక మాట చెప్పమంటావా నీకు, ఇంక రేపు మాపు చచ్చిపోయిట్టుంది నీ భార్య, 4 పిల్లలు నీకు, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనకి పంపిస్తాను, నేను పాస్టర్ గారిని తీసుకొచ్చి చేపిస్తాను అని చెప్పింది. యేసుక్రీస్తు ప్రార్థన నోరుమయ్యమ్మ, మాకు 3 మంది దేవుళ్ళు ఉన్నారు. తిట్టాం మేము, కొడుకులు కూడా మేము కూడా తిట్టాం. మా నాన్నగారిని ఒప్పించినట్టుంది ఆమె. సాయంత్రం 7 గంటలకల్లా పాస్టర్ గారిని 3 తీసుకొచ్చి డ్రమ్ము తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంట్లో తీసుకొచ్చింది. ఈ పాస్టర్ గారు డ్రమ్ము కొట్టి పాటలు పాడుతుంటే మా అమ్మగారు మంచం మీద అతుక్కుపోయి నీలుక్కుపోయి చచ్చిపోయేటువంటి ఆమెని నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడంట. మాకు తెలియదు, లోపల కూర్చున్నాగా మేము. చచ్చిపోయి అతుక్కుపోయినటువంటి ఈమె ధన్మంట లేచి కింద కూర్చుందండి. కూర్చొని ఫ్రెష్గా నిలబడింది. నోట్లో నుంచి ఏదో కారి కింద పడింది, మాకు తెలియదు. మా అమ్మని దోషులతో ఇట్లా దోషులు పట్టుకొని బాత్రూమ్ తీసుకెళ్ళాలా, మళ్ళీ తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టాలా మా గదిలో. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే ఫ్రెష్గా లేచి కూర్చున్న ఆమె నడుచుకుంటూ బాత్రూమ్ కూడా వెళ్ళిపోయింది. ఆ బాత్రూమ్కి వెళ్ళిపోయినటువంటి ఆమె తలుపు కొడుతున్నారు, బాబురావు లే లే లే, మీ అమ్మ లేచింది, బాబు లే లే, మీ అమ్మ లేచింది. మా అమ్మ లేకటం ఏంట్రా, బాత్రూమ్ కూడా వెళ్ళిపోతున్నాయా? ఆశ్చర్యం వేసింది నాకు. ఆ ప్రార్థన అయిన తర్వాత 4 డేస్కి 4 రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. ఆదివారం ఆ పక్కన పల్లికారులాముతో మా అమ్మగారు నడుచుకుంటా చర్చికి వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పా నేను, ఎవర్రా ఈ దేవుడు, ఆయన సంబంధించిన పుస్తకం నాకు ఒకటి ఇవ్వండి అని చెప్పా. ఆయనకు సంబంధించిన పుస్తకం నాకు ఒకటి ఇవ్వండి అని చెప్తే ఇచ్చారు. నాకు కొత్త నిబంధన ఇచ్చారు. చదవటం స్టార్ట్ చేశాను. నా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, నా చదువు సర్టిఫికెట్లు మొత్తం కలబడేశా. ఎందుకు తెలుసా? ఇక ప్రపంచంలో వేరే దేవుడు ఎవరు లేరు, యేసుక్రీస్తే దేవుడు. మా నాన్నగారు అన్నాడు, ఎరా నీకు పిచ్చంటరా ఏంట్రా సర్టిఫికెట్లు చింపేశావు అన్నాడు. నో, ఈయనే నిజమైన దేవుడు అంటాం మొదలుపెట్టిన తర్వాత, దానికి ముందు కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే, ఈ సర్టిఫికెట్లతో నేను జాబుకి వెళ్ళా. 12 జాబులకు వెళ్ళిన తర్వాత ఒక్క జాబు కూడా రాలా. 12 జాబులకు వెళ్తాం, ఇంటర్వ్యూ దాకా వెనక్కి రావటం, వెళ్తాం వెనక్కి రావటం. అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టా. సర్టిఫికెట్లు పడేసా కదా, ఏం చేయాలి ప్రభా? అక్కడ కూర్చొని పొలాల్లో గోని పట్టేసుకొని ప్రార్థన చేస్తున్నా. అప్పుడు నా వయసు అని తెలుసా? 19. స్పోర్ట్స్ మెన్ని, మిసమిసలాడే వయసు. 19 ఏళ్లప్పుడు యేసు ప్రభు నమ్ముకొని మొత్తం తగ్గించుకొని పాపమంతా మానేసేసి యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం పొందుకొని ఒక రోజున జాబులు రాకపోతుంటే ఏంటి ప్రభు నీ చిత్తం అని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా తెలుసా? నేనంట ఇంత పెద్ద పెద్ద సూట్లు వేసుకొని 1000 మంది ముందు ప్రసంగం చేస్తున్నానంట. ఏంటి ప్రభువా, ప్యాంటు షర్టు కూడా సరిగా లేదు నాకు, ఏంటి సూట్లు వేసుకొని 1000 మంది ముందు ప్రసంగం చేస్తున్నాడు చూపిస్తున్నావు అన్నా. నేను ఏం చెప్పాడు తెలుసా దేవుడు? ఒక రోజున నేను అలా చేస్తాను బాబురావు అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చూపించాడు తెలుసా? నేనంట విమానాల్లో ఎక్కి ఫ్లైట్లో తిరుగుతున్నానంట ఇతర దేశాలు వాకింగ్ చెప్పడానికి. ఇప్పుడు నేను చెప్పానే, ఇన్ని దేశాలు తిరిగి 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 ఇప్పుడు విమానాలు ఎక్కలేక ఇసుగు పుట్టి ఎక్కలేకపోతున్నప్పుడు, నాన్న ఆనాడు చూపించిన దేవుడు ఈనాడు అనేక ప్రాంతాల్లో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. ఆనాడు చూపించాడు, ఈనాడు వాడుకుంటున్నాడు.